వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో శ్రీ సాయి ఐశ్వర్య కాలనీ వాసులందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్ అండి మా హెచ్ఎం టీవీ తరపు నుంచి. అండ్ అలానే ఇంత చక్కటి కార్యక్రమం ఘర్ కి బిర్యానీ అనే కాంటెస్ట్ని ఏర్పాటు చేసిన మా స్పాన్సర్స్ అందరూ ది హ్యాండ్స్ ఇండియా ఇంగ్లీష్ డైలీ అండ్ అలానే గోల్డ్ డివియా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ ద రెంటల్ పార్ట్నర్ ఇస్ సబ్ రెంట్ కరో. ద ప్రైజ్ స్పాన్సర్ ఇస్ హోమ్ టౌన్ ఫర్నిచర్స్ అండ్ ద ట్రావెల్ పార్ట్నర్ వెకేషన్స్ ఎగ్జోటికా సపోర్టెడ్ బై రీజెన్సీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ. సో విచ్చేసిన కాలనీ వాసులందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. సో మీ అందరికీ ఒక స్పెషల్ డిష్ క్విక్ స్నాక్ ఐటమ్ తయారు చేయడానికి మన చెఫ్ కూడా విచ్చేశారు. ఒక్కసారి కరుణాకర్ గారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడితే. సో మీరు మీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే అలానే మీ వారు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఒక 10-15 నిమిషాల్లో చాలా క్విక్గా ఒక స్నాక్ ఐటమ్ కొత్తగా తయారు చేసి రుచి చూపిస్తే ఎలా ఉంటుంది అనుకుంటారు? సో ఒక్కసారి ఆ స్నాక్ ఐటమ్ ఏం చేస్తారు అనేది మీరందరూ కూడా నోట్స్ తెచ్చుకుంటే కూడా ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ నోట్ చేసుకోవచ్చు డెఫినెట్గా. ఇవాళ ట్రై చేయొచ్చు ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళి. సో ఒకసారి మా చెఫ్ కరుణాకర్ గారిని కనుక్కుందామా ఏ ఐటమ్ చేస్తున్నారు ఇవాళని? హలో ఎవ్రీవన్ అండి, హ్యాండ్స్ ఇండియా గోల్డ్ దివ్య గర్కి బిర్యానీ పార్టిసిపెంట్స్ అందరికీ వెల్కమ్. అందరూ హలో చెప్తే నేను స్నాక్ గురించి చెప్తాను మళ్ళీ. ఓకే అండి, సో నేను ఇవాళ మినీ క్రిస్పీ రోల్స్ చేస్తున్నానండి. ఇది వెజిటేరియన్. సో ఎలా చేస్తాను ఏంటి అని ప్రొసీజర్ మీకు చెప్తాను. సో మనకి యూజువలీ ఇంగ్రీడియంట్స్ అన్నీ అవైలబులే ఉంటాయి. సో ఇది పేరు వెరైటీగా అనిపించినా కొంచెం ఈజీ స్నాకే, జస్ట్ 10-15 మినిట్స్లో అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్ అయ్యేంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం యూజువలీగా చపాతీ చేస్తాం మనము. సో దాన్ని కొంచెం బాగా థిన్గా చేసుకొని సైడ్స్ని కట్ చేసుకొని ఒక స్క్వేర్ షేప్లో తీసుకొని దానికి స్టఫింగ్ అనేది నేను వెజిటేబుల్స్ ప్లస్ పన్నీర్ వేసానండి. చాలామంది వెజిటేరియన్స్ ఎక్కువైతే ఆప్షన్ బాగుంటుందని నాన్ వెజ్ వేయకుండా. సో దానిలో స్టఫింగ్ మనము ఇష్టం మనం వేసుకోవచ్చు, యూజువల్లీ స్టఫింగ్ ఏం కావాలన్నా. సో నేను ఇక్కడ ఫస్ట్ బటర్ తీసుకొని గార్లిక్, ఆనియన్, కొంచెం కొరియాండర్, మింట్, కొంచెం గరం మసాలా పౌడర్, అలాగే పన్నీర్ గ్రేటెడ్ అండి. ఒకవేళ ఇష్టమైతే చీజ్ కూడా వేసుకోవచ్చు. లేదు నాన్ వెజిటేరియన్గా చేసుకోవాలి అనుకుంటే దానిలో కొంచెం మనం కీమా చికెన్ కానీ మటన్ కానీ వేసుకొని స్టఫింగ్ బాగా కుక్ చేసుకొని సాతే చేసి కొంచెం మసాలా పౌడర్ ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా సాతే చేసి కూల్ అయిన తర్వాత మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న థిన్ చపాతీ రోల్స్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని స్టఫింగ్ పెట్టి దానికి కొంచెం మైదా వాటర్లో కలిపి స్టిక్ చేసేలాగా చూసుకోవాలండి. సో దాన్ని 2 సైడ్స్ నుండి రోల్ చేసుకుంటూ ఎండ్లో మనం స్టిక్ చేసి రోల్ని ఫినిష్ చేసుకోవాలి. ఎలా ఉంటుంది ఏంటి నేను చూపిస్తాను. మళ్ళీ మీ అందరికి నేను టేస్ట్ కూడా చూపించాలి కాబట్టి నేను చేసుకొని వచ్చాను ఆల్రెడీ, అందరికీ చాలా చేయాలంటే కాదు కాబట్టి. సో అది ఎలా ఉంటుంది ఏంటి మీ టేస్ట్ చూసి మీ బిర్యానీ తినేటప్పుడు నాకు కూడా నా స్నాక్ ఎలా ఉందో చెప్పాలి మళ్ళీ మీరంతా. సో ఈ స్నాక్ ఐటమ్ మనం వెజ్ అలానే నాన్ వెజ్గా కూడా చేసుకోవచ్చు. సో ఎనీవేస్ మనం ఇప్పుడు తయారు చేసే స్నాక్ వీఆర్ యూజింగ్ గోల్డ్ డివియా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఎవరెవరు ఏ డిష్ తీసుకొచ్చారో ఒకసారి మనం కూడా లుక్ వేసేద్దామా? సో మీ పేరు చెప్తారా? సరిత గారు. సో సరిత గారు కాలనీ ప్రెసిడెంట్. చూసారా ఎలా గుర్తుపట్టేశాను మిమ్మల్ని చూడంగానే. సో సరిత గారు ఏం తీసుకొచ్చారు? చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ. ఓకే, చూడడానికి బాగా కలర్ఫుల్గా ఉంది. మంచి మంచి కోరియాండర్. ఎందుకు ఇవన్నీ డెకరేషన్ కోసమే వేశారా కోరియాండర్? లేదు, బిర్యానీలో కూడా వేసాం. బిర్యానీలో కూడా వేశారు. ఓకే, ఎందుకు వేస్తారు కోరియాండర్? ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ కోసం. ఓకే, చూస్తాను మీ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా. అండ్ మీ పేరు? రాధిక. రాధిక గారు ఏం తీసుకొచ్చారు? బిర్యానీ, చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. ఓకే, దీని గురించి ఏమైనా స్పెషల్? నా చికెన్ బిర్యానీ ఇంత స్పెషల్గా ఉంటుందని ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఆర్ రొటీన్ ఏం ఉండదు, కొంచెం స్పైసీగా ఉంటుంది, కొంచెం ఫ్లేవర్ వేరే ఉంటుంది. ఫ్లేవర్ వేరే. స్పైసీగా రావడానికి ఏమేమి వేశారు? గరం మసాలా, చిల్లీ పౌడర్. గరం మసాలా, చిల్లీ పౌడర్. ఓకే, సో చూద్దాము. మా కోసం ఒక మంచి హెల్త్ టిప్ చెప్తారా? ఏదైనా అవ్వచ్చు, ఆరోగ్యానికి పనికొచ్చి ఎలాంటి టిప్ అయినా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. మార్నింగ్ లేవగానే పరిగడుపున హాట్ వాటర్ ఖచ్చితంగా డైలీ తాగాలి. ఓకే, సో ఎందుకంటారు? బాడీలో ఉన్న వేస్టేజ్ మొత్తం అవుతుంది. ఎన్ని గ్లాసెస్? మినిమం 2 గ్లాసెస్. మినిమం 2 గ్లాసెస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చక్కని హెల్త్ టిప్ చెప్పారు. మాధవి గారు ఓకే, ఏం తీసుకొచ్చారు? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ మీరు కూడాను. ఓకే, ఏమేమి వేసారండి? చికెన్ ఓన్లీ చికెనా ఆర్ ఇంకేమైనా స్పెషల్గా? మీరు కూడా కొంచెం డిఫరెన్స్ ఉండాలి కదా మిగతా వాళ్ళతో పోలిస్తే. మామూలు గరం మసాలా. ఓకే, సో నెక్స్ట్
లలిత. లలిత గారు ఒకసారి మేము చూడొచ్చా? ఓకే, సో ఏం తీసుకొచ్చారు? చికెన్ బిర్యానీ. చికెన్ బాగా గరం గరం వేడి వేడిగా పొగలు వస్తున్నాయి, అందుకే మీరు అసలు మాకు కూడా చూపించకుండా దాచిపెట్టుకున్నా. నాకు అర్థమైంది, మొత్తం చెప్పకేనా అండి, మాకు లేదా? ఓకే, సో ఏమేమి వేశారు? మా బిర్యానీ స్పెషాలిటీ చెప్పండి కొంచెం. బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి. ధనియాల పొడి. ఓకే, సో పైన డెకరేషన్ కోసమా ఆనియన్స్ స్లైసెస్ లా కట్ చేసి లెమన్ పెట్టారు. ఓకే, చూద్దాం మీ బిర్యానీ కూడా ఎలా టేస్ట్ ఉంటుందో. మీ పేరు మేడం? హాయ్. హాయ్, అర్చన. అర్చన గారు. ఓకే, ఏం తీసుకొచ్చారు? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ, మంచి మంచిగా జీడిపప్పులు కనిపిస్తున్నాయి నాకైతే. సో ఏంటి స్పెషాలిటీ మీ చికెన్ బిర్యానీకి? నా బిర్యానీ ఎవరైనా తినచ్చండి, నార్మల్. హై స్పైసీ లేదు, లో స్పైసీ లేదు, నార్మల్. పిల్లలు, పెద్దవాళ్ళు. ఓకే, సో పేషెంట్స్ అలాంటి వాళ్ళకి కూడా పనికొచ్చేదా? నో ప్రాబ్లం, వాళ్ళు కూడా తినచ్చు, తర్వాత చూసుకుందాం ఉంటారు. సో ఏ ఆయిల్ వాడారు మీరు ఈ బిర్యానీ చేయడానికి? సన్ఫ్లవర్ ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్. ఇప్పటి నుంచి మీరు వాడాల్సింది ఏంటో తెలుసా? మన గోల్డివియా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో చాలా చక్కని టేస్ట్ ఇస్తుంది, అలానే మీకు హెల్త్ వైజ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో గోల్డివియా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిలే వాడండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? రేణుక అండి. రేణుక గారు, ఏం తీసుకొచ్చారు? ప్రాన్స్ దమ్ బిర్యానీ అండి. ప్రాన్స్ దమ్ బిర్యానీ. ఓకే, ప్రాన్స్లో దమ్ బిర్యానీ అంటే ఏంటి, దాని మీనింగ్? రొటీని అందరూ చికెన్ బిర్యానీ చేస్తారు కదండి, నేను డిఫరెంట్గా దమ్ బిర్యానీ చేశాను ప్రాన్స్తో. సేమ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ అంతే. ఓకే, బిర్యానీకి దమ్ బిర్యానీకి డిఫరెన్స్ చెప్తారా? నాకు తెలుసండి. చెప్పండి. దమ్ అంటే మామూలుగా అందరూ అన్నీ డీప్ ఫ్రై చేసి చేస్తూ ఉంటారు కదండి, డైరెక్ట్గా మనం కుకింగ్ చేసుకొని దానిపై రైస్ వేసి మూత పెట్టుకోవడమే, స్టీమ్తో ఉడకబెట్టుకోవడం దమ్ బిర్యానీ అంటే. ఓకే, సో స్టీమ్ మీద చేయడం మోస్ట్ ఆఫ్ ద డిష్. ఓకే, సో ప్రాన్స్ దమ్ బిర్యానీ. ఓకే అండి. ప్రాన్స్ ఎక్కడ లోపల ఉన్నాయా? చూడండి. ఓకే, సరే. అంటే పైన ఈ డెకరేషన్ ఎక్కువ అవడం వల్ల నాకు ప్రాన్స్ కనిపించట్లేదు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ చెఫ్ వచ్చే ప్రాన్స్ని బయట పెట్టండి డెకరేషన్. మీ పేరు? నా పేరు హసీనా బేగం. హసీనా బేగం గారు. ఓకే, మీరేం చేసుకొచ్చారు? హైదరాబాదీ దమ్ బిర్యానీ. హైదరాబాదీ దమ్ బిర్యానీ. ఓకే, ఏంటి మీ బిర్యానీలో స్పెషాలిటీ? తిని చూడండి తెలుస్తుంది. తింటేనే తెలుసు, చెప్పడం కంటే రుచి చూడండి అంటారు. చాలా బాగా చెప్పా, సింగిల్ స్టేట్మెంట్లో చూస్తాం డెఫినెట్గా. డెఫినెట్. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? శైలజ. శైలజ గారు, ఏం తీసుకొచ్చారు? బిర్యానీ, చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. సో ఆల్ చికెన్ బిర్యానీస్. ఓకే, ఇదేంటి సరదాగా ఇవేంటండి? డెకరేషన్ కోసం. డెకరేషన్. క్యారెట్ కింద ఏంటి అది? కీరానా? ఓకే, అసలు చాలా బాగా డెకరేట్ చేశారు ప్లేట్ మొత్తం కూడాను. ఓకే, మీ బిర్యానీ స్పెషాలిటీ ఏంటి? ఇది కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. అంతే. ఓకే, మీరు ఎంత లుక్ తీసుకొచ్చారో ఆ ప్లేట్కి అంతే టేస్ట్గా మీ బిర్యానీ ఉంటుంది అంటారు. ఇదేంటి పక్కన? దీని కాంబినేషన్ మిర్చి సూప్. మిర్చి సూపా? ఓకే, మీ పేరు? నా పేరు నీలిమ. నీలిమ గారు, ఏం తీసుకొచ్చారు? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. ఓకే, మీ చికెన్ బిర్యానీ గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఏం చెప్తానులేండి, అందరం ఒకే స్టవ్లో చేసుకొచ్చి సపరేట్ హాట్ బాక్లో తెచ్చామంటారు, అంతేనా? లేదా అది వాళ్ళకే ఉంటుంది కదా. ఓకే, ఎవరి బిర్యానీ టేస్ట్ వాళ్ళదే అంటారు. సరే, చూద్దాం మీ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో. ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కాబట్టి చిన్న పిల్లలంతా కోల్డ్ కాఫ్తో బాధపడుతూ ఉంటారు కదా. నైట్ అయితే మరీ ఎక్కువ అవుతుంది వాళ్ళకి ఎక్కువైనప్పుడు మనం సిరప్ టాబ్లెట్ ఏది వేసినా తగ్గదు. అది తగ్గనప్పుడు కొంచెం పడుకునేటప్పుడు కొంచెం దిండు హైట్గా పెట్టడం అనేది అందరికి తెలిసిందే. ఓకే, కొంచెం లవంగం నోట్లో పెట్టి పడుకోబెడితే నిద్రపోతారు వాళ్ళు. లవంగం అనేది నోట్లో పెడితే దగ్గు, జలుబు ఇలాంటివి కొంచెం కంట్రోల్లో ఉండి నిద్ర పడుతుంది వాళ్ళకి. సో చాలా మంచి టిప్ చెప్పారు. సో ఈ సీజన్ సో ఇవాళ వర్షం పడింది కదా, సో కరెక్ట్ సూట్ అయ్యే టిప్ చెప్పారు. బాగుందండి మీ టిప్. థ్యాంక్ యూ. పిల్లలందరికీ అండ్ పెద్దవాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటా డెఫినెట్ గా. మీ పేరు అండి? శ్రవంతి. శ్రవంతి గారు చక్కగా రెడీ అయ్యి వచ్చారు. మీ బిర్యానీ మాత్రం రెడీ చేయలేదు, చూపియండి ఒకసారి. ఏం బిర్యానీ? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ, అందరూ చికెన్ బిర్యానీ. ఓకే, స్పెషాలిటీ ఏముంది? పక్కన వెళ్ళిపోండి అంటారా? సేమ్ అండి. సేమా? ఓకే, వెంకటలక్ష్మి. మీరు కూడా పోటీగా రెడీ అయ్యి వచ్చారు మొత్తానికి. పక్కింటి వాళ్ళ ఇద్దరు? ఓకే, మీకు బిర్యానీ చేయడానికి ఎంత టైం పట్టింది? 1 hour. 1 hour. మీరు రెడీ అవ్వడానికి 1 hour. 1 hour. రెడీ అవ్వడానికి 1 hour, బిర్యానీ చేయడానికి 1 hour. కానీ ఏం బిర్యానీ?
అబ్బా ఇంతసేపు చికెన్ బిర్యానీతో విసిగిపోయాం, మటన్ బిర్యానీ వచ్చింది. ఓకే, ఏంటి మీ మటన్ బిర్యానీలో స్పెషాలిటీ? ఏం లేదు, జస్ట్ మటన్ తీసుకొచ్చి వేసేసి మీరు రెడీ అయ్యేలోపు అది ఉడికిచ్చేసారు, అయిపోయింది. ఇది అది సైమల్టేనియస్గా, అంతే అంటారా? మీ పేరు? తేజస్విని. తేజస్విని, ఓకే. ఎగ్ బిర్యానీయా? ఓకే, ఏమైనా చెప్పదలుచుకున్నారా మీ ఎగ్ బిర్యానీ గురించి? మీరే చేసి ఎక్స్పెరిమెంట్ చేశారా? చెఫ్ జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్పెరిమెంట్ చేశారంటే ఫస్ట్ టైం చూసుకుందాం, మనం తిరిగి వెళ్తామో లేదో కాలనీ నుంచి. ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకైతే ఎక్స్పెరిమెంటే కదా, ఆబ్వియస్గా. సో ఇవాళ ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ ఫేస్ చేయాలో మేము అర్థమైపోయింది మా సిచ్యువేషన్ మాకు. మీ పేరు మేడం? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, ఏం చేసుకొచ్చారు? ఎగ్ బిర్యానీ. అందుకే చాలా చాలా ఎగ్సే కనిపిస్తున్నాయి నాకు మంచిగా ఇక్కడ. ఎన్ని వేసారు ఎగ్స్ ఇక్కడ? 4. ఓకే. సో ఏంటి మీ ఎగ్ బిర్యానీలో స్పెషాలిటీ? మంచిగా కొత్తిమీర ఎగ్స్ బాగా కనిపిస్తున్నాయి, కలర్ ఆడుతుంది మీ బిర్యానీ. సో నార్మల్గానే చేశారా? ఎంత టైం పట్టింది చేయడానికి? హాఫ్ అన్ అవర్ పట్టింది. హాఫ్ అన్ అవర్లో చేసేసారా? ఓకే. మంచి హెల్త్ టిప్ చెప్తారా మా కోసం, మా ఆడియన్స్ కోసం? చెప్పరా? ఒక మంచి పాట అయినా పాడతారా? ఒక డ్యాన్స్ అన్నా వేస్తారా? తర్వాత వేపిస్తా మీ దగ్గర. పేరు? కవిత. కవిత గారు, ఏం తీసుకొచ్చారు? ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీ. మీరు కూడా మీ ఇద్దరు మంచి ఫ్రెండ్సా? అందుకే ఆవిడ ఎగ్ అంటే మీరు ఎగ్గే. ఏదో ఇద్దరు డిఫరెంట్గా చేసుకొస్తే తిందాం అనుకుంటే. ఓకే, చెప్పండి. ఈ షోకులు ఏంటి? కీరా అసలే ఎంత బాగా కట్ చేశారని స్పానిష్. ఓకే, ఎంత టైం పట్టింది మీకు? హాఫ్ అన్ అవర్. మీకు కూడా హాఫ్ అన్ అవరా? ఒకే ఇంట్లో కుక్ చేశారా? చూసారా, దొంగ దొరికిపోయారు. వేరే వేరే ఇంట్లోనే కుక్ చేశారు. ఓకే, నమ్మానండి, నమ్మేశాను. హాయ్, మీ పేరు? అనితా కిరణ్. ఓకే, ఇదంతా మీదేనా? ఇదంతా మీదే? మా అందరి కోసం తెచ్చారా? థ్యాంక్ యూ సో మచ్. మా హెచ్ఎం టీవీ టీమ్ తరపు నుంచి, మా స్పాన్సర్స్ తరపు నుంచి, అందరి తరపు నుంచి మీకు చాలా పెద్ద థ్యాంక్స్. వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ ఇచ్చేసే పోవాలి. ఏం తీసుకొచ్చారు? కీమా బిర్యానీ. కీమా బిర్యానీ, ఓకే, ఇంట్రెస్టింగ్. మంచిగా డెకరేట్ కూడా చేశారు. అసలు చికెన్ బిర్యానీ, చికెన్, మటన్ గ్రేవీ. మటన్ గ్రేవీ గ్రాండ్ చేయాలి. అండ్ ఇది మిర్చి గ్రేవీ ఫర్ చికెన్ ఫర్ మటన్. ఓకే, బాగా 2 వెరైటీస్ తీసుకొచ్చారు అసలు. రైతా ఆల్సో. సూపర్. మీరు రైతా ఆల్సో. అసలు ఈ సెటప్ మొత్తం నేను ఇంకా ఒక 3 కంటెస్టెంట్స్ దేమో అనుకున్నాను ఇదంతా చూసి. సో మీరు సింగిలే ఇంత చేసుకోవచ్చు అంటే ఎంత టైం పట్టిందండి ఇవన్నీ చేయడానికి? 1.5 hour. 1.5 hour. గ్రేట్. అసలు మీకు మా ఘర్కి బిర్యానీ కాంటెస్ట్కి ఇంత వాల్యూ ఇచ్చి ఇన్ని చేసుకొచ్చారే, డెఫినెట్గా చూస్తాం. టేస్ట్ బాగుంటుంది అని అనుకుంటున్నాను. మీ డెకరేషన్ కూడా చాలా చక్కగా ఉంది. చూద్దాం, మా చెఫ్ వచ్చి డిసైడ్ చేస్తారు. వెల్కమ్. మీ పేరు? హాయ్, సుజాత. సుజాత గారు, ఏం తీసుకొచ్చారు? చికెన్ బిర్యానీ. ఓకే, మంచి హాట్ ప్యాక్లో తీసుకొచ్చారు. ఎంత టైం పట్టిందండి మీకు చేయడానికి? 45 minutes. కీర్తన గారు, ఏం తీసుకొచ్చారు? చాలా పెద్ద బౌల్ కనిపిస్తుంది నాకైతే. అందరూ మా టీం అంటే ఎంత ప్రేమో. అయ్యో, బౌల్లో సగమే ఉంది, చాలా అప్సెట్ అయ్యానండి. బౌల్ ఏమో పెద్దది, బిర్యానీ ఏమో హాఫే ఉంది. పర్వాలేదు, మీరు తినండి. అయ్యో, ఓకే, నేను ఇంత తినలేను, మా టీం మొత్తం సరిపోతుంది. సో ఎనీవేస్, ఏ బిర్యానీ ఇది? హైదరాబాదీ ముర్గ్ బిర్యానీ. హైదరాబాదీ ముర్గ్ బిర్యానీ. ఓకే, ముర్గ్ అంటే? ఇట్స్ కాల్డ్ చికెన్. ముర్గ్ అంటే ఇట్స్ కాల్డ్ చికెన్ ఇన్ ద అదర్ ఫార్మ్. ఓకే, సో ఏంటి స్పెషాలిటీ? ఇట్స్ చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ. ఇట్స్ చికెన్ దమ్ బిర్యానీ. అంటే ఏదైనా స్పెషల్ ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం యాడ్ చేశారా? ఫ్లేవర్ అంటే ఇట్స్ డిఫరెంట్ వే. ఏముంది అంటే ఇందులో వి రోస్టెడ్ ద చికెన్ బిఫోర్. ఓకే, అండ్ డిఫరెంట్ అంటే యాడింగ్ సమ్ అదర్ గ్రేవీ. ఏ గ్రేవీ? లైక్ సమ్ పేస్ట్, like chili paste, the other things which we'll add in the spices. Okay, so spice కోసం యాడ్ చేశారా? సో it's ఇట్ విల్ బి spicy వెరీ biryani, స్పైసీ. yeah. రాసారు మీరు ఆల్రెడీ, హైదరాబాదీ ముర్గ్ బిర్యానీ స్పైసీ అని చెప్పి. అది చూడగానే మాకు తినేయాలనిపించేలా కోరికగా ఉంది, కానీ వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ. అండ్ మీ పేరు? వనిత అండి. వనిత గారు, ఏం తీసుకొచ్చారు? ఎగ్ బాయిల్డ్ బిర్యానీ. పెద్ద బ్యానర్ పెట్టారు. అసలు బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఎలా పెడతారో సినిమాకి, మీరు అలా ఎగ్ బాయిల్డ్ బిర్యానీ బ్లాక్ బస్టర్ అని పెట్టారు. సో ఏంటి అన్ని ఎగ్స్ కనిపిస్తున్నాయి? ఎగ్స్ బిర్యానీ అండి. ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీ ఎంత టైం పట్టింది చేయడానికి? హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్లో చేసేసారా? ఎన్ని ఏళ్ళ నుండి చేస్తున్నారు ఎగ్ బిర్యానీ మీరు? ఫస్ట్ టైమే. ఫస్ట్ టైం అండి. ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తాం ఎక్కువ. అవునా? ఫస్ట్ టైం మాకు ప్రయోగం చేయడానికి తీసుకొచ్చారా ఎగ్ బిర్యానీ? అవునా? ఊర్మిళ అండి. ఊర్మిళ గారు, చెప్పండి. చికెన్ బిర్యానీ.
చికెన్ బిర్యానీ కనిపిస్తుంది నాకు, లెగ్ చికెన్ లెగ్ కనిపిస్తుంది, అందుకే కదా పైన పెట్టారు. ఎవరు వచ్చినా నోట్లో వేసుకోవాలి. అవునండి, చెప్పడం కంటే మీ అంతా మీరే తెలుసుకుంటే. అదే కానీ అది షో పర్పస్ కదండి, అయ్యే వరకు ఉంచాలి ఆ లెగ్ ని. సో అయిపోయిన తర్వాత కానిస్తాం. సో ఏంటి స్పెషల్ మీ చికెన్ బిర్యానీలో? స్పెషల్ అంటే ఏం లేదా, మసాలా తక్కువ వేస్తాను నేను. తక్కువ వేస్తా, ఎందుకని? ఎందుకని అంటే పిల్లలు తింటారు కదా, అందుకని. పిల్లలు తక్కువ ఏమని చెప్పారా? వాళ్ళ హెల్త్ కోసం తక్కువ వేస్తున్నారు. వాళ్ళ హెల్త్ కోసం, మనకు కూడా కొంచెం మసాలా ఎక్కువ పడదు కదా, అందుకని. సో కొంచెం హెల్త్ పరంగా కూడా మసాలా అవన్నీ తక్కువ వేస్తాను. మీరు ఒక మంచి హెల్త్ టిప్ చెప్తారా? నాన్ వెజ్ తిన్నప్పుడు స్టమక్ లో మంట లాగా ఉంటది కదండి, పచ్చి పాలు తాగిన వెంటనే తగ్గిపోతుంది. ఒక 15 minutes పచ్చి పాలు తాగాలంటారు. ఒక చిన్న గ్లాస్ చాలు, చిన్న గ్లాస్. సో బాగా చికెన్ బిర్యానీ తినేసి ఒక చిన్న గ్లాస్ పాలు, చల్లని పాలు తాగితే, చల్లని పాలు పచ్చి పాలు ఒక చిన్న గ్లాస్ కి తాగితే తగ్గిపోతుంది. సో చికెన్ బిర్యానీ కూడా ఎక్కువ తినేయచ్చు. అలానే సైడ్ ఎఫెక్ట్స్, ఈనో అవి ఇవి తాగుతారు కదా, వాటి బదులు. సో ఇప్పటి నుంచి ఏ హెల్త్ ఎఫెక్ట్ వస్తుందా అని భయపడి చికెన్ బిర్యానీ తక్కువ తింటారు, అలా ఏం తినక్కర్లేదు, ఎక్కువ తినేసేయచ్చు. చికెన్ బిర్యానీ తినేసి దానికి విరుగుడు అంటారే, అలా పచ్చి పాలు కూడా తాగేసేయచ్చు, అంతే కదా? అంతేనండి. మీ పేరు? లలిత. లలిత గారు ఏం తీసుకొచ్చారు? చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ, ఓకే. ఏంటి మీ స్పెషాలిటీ? మీ ఇందులో 1 layer రైస్ ఉంటుంది, 1 layer చికెన్, ఇంకా స్పైసెస్ కూడా మీడియం ఉంటుంది, మరి ఫుల్ స్పైసీ, నార్మల్ స్పైసీ కాకుండా ఈజీ టు ఈట్. అంటే ఎందుకు అలా నార్మల్ స్పైస్ తో చేస్తారు? అంటే ఎవరికైనా నచ్చుతుంది, ఎక్కువ స్పైసీ అంటే నచ్చరు. ఓకే, సో ఆల్ కైండ్ ఆఫ్ జోనల్ పీపుల్ కూడా తినేయడానికి పనికొచ్చే విధంగా చేశాను అంటారు బిర్యానీ. సో ఒక్కరే మా ఇంట్లోనే కాదు, అందరు కూడా తినగలిగేలా ఉండాలి, అంతే కదా? థ్యాంక్ యూ. బెస్ట్ హెల్త్ టిప్ ఇస్ ఎవ్రీడే మార్నింగ్ లేవగానే వార్మ్ వాటర్ తాగాలి లేవగానే. అది అన్నిటికీ, అంటే బ్లడ్, హై బీపీ, లో బీపీ, షుగర్ పేషెంట్ అందరికీ, థైరాయిడ్, అన్ని ప్రాబ్లమ్స్కి అది మంచిది అనమాట. సో 1 liter ఆఫ్ నాట్ 1 liter, 2 glasses వార్మ్ వాటర్ తాగితే. సో ఇంకేదైనా ఇంకొక టిప్ చెప్తారా? ఇది వాటర్ థెరపీ ఇస్ బెస్ట్ థెరపీ, అందరికీ వచ్చేది, పనికి వచ్చేది అనమాట, పిల్లలు కానీ పెద్దలు కానీ. ఓకే, ఇంకేమైనా చెప్తారా? ఇంక వేరే టిప్ ఏమైనా మా కోసం? ఇంకనా, ఓకే, ఫేస్లో పిగ్మెంటేషన్ ఉంటాయి కదా, పిగ్మెంటేషన్. సో దానికి ఇది అంటే బ్యూటీకి సంబంధించింది. పపాయ స్మాష్ చేసి పెట్టడం, అది మంచిది. ఓకే, పపాయ స్మాష్ చేసి పెడితే పిగ్మెంటేషన్ అలాంటిది పోతుంది అంట. మీ పేరు? నందిని. నందిని గారు ఏం తీసుకొచ్చారు? కొత్తిమీర కట్ట కనిపిస్తుంది బాగా. ఫ్రైడ్ బిర్యానీ. ఎగ్ ఫ్రైడ్ బిర్యానీ, ఓకే. సో ఏంటి మీ ఎగ్ ఫ్రైడ్ బిర్యానీ స్పెషాలిటీ? ఏం లేదండి, ఎగ్ ఫ్రై బిర్యానీ ఎంత టైంలో చేశారు? హాఫ్ అన్ అవర్లో చేశారా? చిన్న డబ్బా తెచ్చారు, మాకు తీసుకురాలేదా? మీకు తీసుకొచ్చారు. మాకు కూడా తీసుకొచ్చారా? ఎక్కడ సరిపోతుందా చిన్న డబ్బా? ఓకే, సో ఒక మంచి హెల్త్ టిప్ చెప్తారా మా కోసం? దగ్గు ఉంటుంది కదా, నైట్ పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగితే దగ్గు తక్కువవుతుంది. ఓకే, దగ్గు తగ్గాలంటే నైట్ పాలల్లో చిటికెడు పసుపు వేసుకొని తాగితే దగ్గు తగ్గిపోతుంది. సో ఎలాంటి దగ్గు మందులు కొనక్కర్లేదండి, దిస్ ఈజ్ అ నేచురల్ మెడిసిన్, అంతేనా? వచ్చే సాంగ్స్ వస్తే ఏంటండి, మా ఆడియన్స్, మా వ్యూయర్స్ కోసం మీరు కంపల్సరీ మీలాంటి టాలెంట్ బయటికి తేవాలి మేము, అందుకే ఇలాంటి ప్రోగ్రామ్స్. మీరు బిర్యానీ ఎలా చేస్తారనే కాదు, మీలో టాలెంట్ కూడా గుర్తిస్తుంది. కమాన్, ఒక మంచి సాంగ్ మీ ఇష్టం. ఒకసారి ట్రై చేస్తానంటే ఒక 2 lines పాడొచ్చు మా కోసం, ఒక 2 lines. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా. కలలోనా నిన్ను చూస్తే తిరిరాడే బ్రహ్మ సత్యం. మీ పేరు? స్వాతి కృష్ణ. స్వాతి కృష్ణ గారు ఏం తీసుకొచ్చారు? కీమా బిర్యానీ. కీమా బిర్యానీ, ఓకే. ఇంతకుముందు ఒక కీమా బిర్యానీ చూసాం, ఇది సెకండ్. ఓకే, ఏమేమి వేశారు దీంట్లో? మెయిన్ అంటే దీంట్లో క్రిస్పీ ఆనియన్ మెయిన్ రెసిపీ అనమాట, అంటే టేస్టీ కోసం ఫ్లేవర్. క్రిస్పీ ఆనియన్ అంటే ఆనియన్ మొత్తం హీట్ డీప్ ఫ్రై చేసి కుక్ చేసి కీమాలో కుక్ చేశాక మళ్ళీ రైస్ పైన వేయడమే స్పెషల్ అనమాట. అంటే ఆ ఫ్లేవర్ అనేది కీమాకి టేస్ట్ తీసుకొస్తుంది. ఓకే, సో ఎంత టైం పట్టింది మీకు? దిస్ ఇస్ ది ఫస్ట్ టైం, నేను ట్రై చేయలేదు, కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, బట్ తెలుసుకొని చేశాను. అవునా? ఎక్కడ? మా యూట్యూబ్ లోనే చూసాను. నో యూట్యూబ్ లేదు, మా నేబర్స్ ని వాళ్ళని వీళ్ళని కనుక్కొని చేశాను. మొత్తానికి చాలా స్ట్రగుల్ అయ్యి పోటీలో ఎలాగైనా గెలవాలని కొత్తగా ట్రై చేద్దామని చేశారే.
థ్యాంక్ యూ సో మచ్, మీలాంటి వాళ్ళే మాకు కావాలి. అండ్ టిప్ అంటే ఎర్లీ మార్నింగ్ యాక్చువల్గా జీలకర్ర, ఓమ, సోంపు 3 కలిపి సాల్ట్ వేసి మిక్సీ పట్టి ఒక బాక్స్లో పెట్టుకొని డైలీ 1 స్పూన్ వామ్ వాటర్ తాగే ముందు డైలీ 1 స్పూన్ తీసుకుంటే మనకు స్టమక్ అప్సెట్ అనేది ఉండదు. ఓకే, సో అందరూ స్టమక్ అప్సెట్ల గురించి mainly మాట్లాడుతున్నారు. మనం సో అందరూ మంచిగా ఫుడీసే ఉన్నారు ఇక్కడ. సో స్టమక్ అప్సెట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే ఎన్నిసార్లు అప్సెట్ అయ్యి ఎంత ఎక్స్పీరియన్స్ అయ్యారో నాకు అర్థం అవుతుంది. అంటే మేము చేసిన ఫుడ్ వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు కదా. హాయ్ హాయ్ అండి, మీ పేరు? విజయదుర్గ. విజయదుర్గ గారు, ఏం చేసుకొచ్చారు? వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ, ఓకే. ఒకసారి చూపిస్తారా? ఓకే ఓకే. సో ఏమేమి వెజిటేబుల్స్ వేశారండి? క్యారెట్, గోబీ, ఆలు, ఆనియన్స్. ఓకే, అన్ని వెజిటేబుల్స్ వేశారు. ఎంత టైంలో చేశారు? 1 అవర్ పట్టింది. 1 అవర్ పట్టిందా వెజ్ బిర్యానీ కూడా? ఓకే ఓకే. సో ఏంటి స్పెషాలిటీ మీ వెజ్ బిర్యానీ? వితౌట్ ఆయిల్. వితౌట్ ఆయిల్ కంప్లీట్లీ. గీ వేసారా? కానీ గీ కొంచెం కొలెస్ట్రాల్ అంటారు కదా. కౌస్ గీ బెస్టే కదండి. హౌస్ గీ, కౌస్ గీ బెస్ట్ అంటారు. ఓకే, సో అందుకని అది తినడం వల్ల పెద్ద ఏమి కొలెస్ట్రాల్ ఉండదు. ఓకే, సో థ్యాంక్ యూ. చూద్దాం అయితే టేస్ట్ డిఫరెంట్గా ఉండొచ్చేమో. నా పేరు స్వరాజ్యలక్ష్మి. స్వరాజ్యలక్ష్మి గారు, నిన్నే రిపబ్లిక్ డే అయింది, స్వరాజ్యం వచ్చేసింది మనకి. ఏం చేశారు మీరు? రాజ్మా బిర్యానీ. రాజ్మా బిర్యానీ, ఓకే. ఏమేమి వేశారు? కొంచెం మసాలాలు స్పైసీగా వేశాను, ఎందుకంటే అందరు నాన్ వెజ్ కదా, మరి నా టేస్ట్ చూసేవారికి ఓపిక ఉంటుందో లేదని కొంచెం. ఓకే. గరం మసాలా, క్యారెట్, టమాటా, పుదీనా, కొత్తిమీర. ఓకే, వెజిటేబుల్స్ అన్నీ కూడా వేశారు? అన్నీ కాదు, కొన్ని వెజిటేబుల్సా? ఓకే. విత్ ప్రోటీన్. ఇంకేమైనా స్పెషాలిటీ ఉంది? రాజ్మానే ఎందుకు చేయాలనిపించింది మీకు రాజ్మా బిర్యానీ? ప్రోటీన్ కూడా వస్తుంది కాబట్టి. ప్రోటీన్, సో ఇప్పుడున్న వాళ్ళలో ప్రోటీన్స్ తక్కువ అయిపోతున్నాయి మనుషులు, సో ప్రోటీన్స్ కూడా యాడ్ చేసి చికెన్ వైపు చూడకుండా కొంచెం ప్రోటీన్ కూడా ఇటు వస్తుంది కదా. ఓకే, సో బాగా చెప్పారు. మొత్తానికి హెల్త్ టిప్ కూడా దాంట్లోనే కలిసిపోయింది, మాకు ప్రోటీన్స్ వచ్చేసాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ పేరు? సరిత అండి. సరిత గారు, ఏం అంత బిర్యానీ ఆకులు బాగా కనిపిస్తున్నాయి? వెజ్ దమ్ బిర్యానీ. వెజ్ దమ్ బిర్యానీ, ఓకే. ఏంటి వెజ్లో దమ్ బిర్యానీ అంటే? స్వీట్ కార్న్ వేసా. స్వీట్ కార్న్ వేశారు, ఇంకా గరం మసాలా. గరం మసాలా, బిర్యానీ ఆకు కూడా వేశారు, ఇంకా క్యారెట్, బీన్స్, అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేశారు. సో ఎంత టైం పట్టింది మీకు చేయడానికి? హాఫ్ అన్ అవర్. సో మీరు ఏ ఆయిల్ వాడారు ఇది చేయడానికి? ఫ్రీడమ్. సో ఇప్పటి నుంచి మీరు వాడాల్సిన ఆయిల్ గోల్డ్ డివియా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. చూడండి, చాలా చక్కని టేస్ట్ ఇస్తుంది. మీ బిర్యానీ ఇప్పుడు టేస్ట్ చేస్తాం, దానికంటే కూడా డెఫినెట్గా 100% మీకు బెటర్ టేస్ట్ ఉంటుంది. సో మీ పేరు? రాధిక. రాధిక గారు, వేడిగా పొగలు వస్తున్నాయి. పన్నీర్ కొర్రల బిర్యానీ. పన్నీర్ కొర్రల బిర్యానీ, ఓకే. సో ఏంటి స్పెషాలిటీ? పన్నీరు ప్లస్ కొర్రలు అంటే హెల్తీ ఫుడ్ కదా. ఓకే, సో అది రైస్ ఎక్కడ యూజ్ చేయాలి కదా? ఓన్లీ లేకుండా కొర్రలు వాడాను. రైస్ లేకుండా. సో సీమ్స్ ఇంట్రెస్టింగ్, కొంచెం డిఫరెంట్గా ఉంది మిగతా వాళ్ళతో పోలిస్తే, కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. సో మీ పేరు? వసంత. వసంత గారు, చెప్పండి. పన్నీర్ బిర్యానీ చేసి. పన్నీర్ బిర్యానీ, ఓకే. ఏంటి స్పెషాలిటీ? పన్నీరు, బఠానీలు, క్యారెట్ వేసాను. పన్నీరు, బఠానీలు, మీ పేరు మేడం? అలివేలు అండి. అలివేలు గారు, ఓకే. ఏం చేసుకొచ్చారు? కొర్రల వెజ్ బిర్యానీ. కొర్రల వెజ్ బిర్యానీ. సో ఇక్కడ కూడా ఇదే కనిపించింది, ఇక్కడ కూడా ఇదే కనిపించింది, ఓకే. సో ఏంటి స్పెషాలిటీ? స్పెషాలిటీ ఏం లేదు, హెల్త్కు మంచిది అని కొర్రలు తింటే అది కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఫైబర్ ఫుడ్, అందుకని ఫైబర్ ఫుడ్. సో ఈ మధ్య కాలంలో అసలు ఫైబర్ అనేది మిస్ అవుతుంది అందరిలో కూడా. సో డెఫినెట్గా ఫైబర్ పర్పస్ అయితే ఇది తీసుకోవాల్సిన, కన్సిడర్ చేయాల్సిన బిర్యానీ. ఓకే, హెల్త్ పరంగా ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? ఎంత టైం పట్టింది చేయడానికి? 1 అవర్, 1.5 అవర్ పట్టిందండి. వెజిటేబుల్స్ అన్నీ వేసాను, అన్ని నెయ్యిలో ఫ్రై చేసి. ఓకే, 1.5 అవర్ పట్టింది. సో ఆయిల్ వాడారా? నెయ్యి వాడాను. ఆయిల్ బదులు గీ, అది కూడా కౌ గీయేనా? మీరు కూడా? పేరు? సంపూర్ణ. సంపూర్ణ గారు, ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీ తీసుకొచ్చారా? ఓకే, ఎంత టైం పట్టిందండి మీకు ఎగ్ బిర్యానీ చేయడం? హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. హాఫ్ అన్ అవర్. ఏ ఆయిల్ వాడారు? గోల్డ్ డ్రాప్. గోల్డ్ డ్రాప్. సో ఇప్పటి నుంచి గోల్డ్ డివియా మార్చేయండి. నెయ్యి కూడా, గీ కూడా వాడినాం. గీ కూడా వాడారు. సో ఇప్పుడు అయితే ఇప్పటి నుంచి మీ ఇంట్లో ఓన్లీ గోల్డ్ డివియా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. చాలా చక్కని టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా చక్కనిది. సో అదే వాడండి. మీరు, మీ ఫ్యామిలీ, మీ రిలేటివ్స్ సకుటుంబ సమేతంగా గోల్డ్ డివియా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడండి. ఓకే, నెక్స్ట్
దీంట్లో ఏమైనా స్పెషాలిటీ చెప్తారా? ఎందుకు మీది స్పెషల్, మీరు కాంటెస్ట్తో పోలిస్తే మనది స్పెషల్ అనే దానికి ఏమైనా ఉందా మీ బిర్యానీలో? ఏముంది మామూలుగా. సో మేమే టేస్ట్ చేసి చెప్పాలంటారు. చెప్పేస్తాం, వచ్చేస్తారు మా చెఫ్ కూడా అతి త్వరలో. శిరీష గారు ఏం చేసుకొచ్చారు? వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ. ఓకే, ఎంత టైం పట్టిందండి చేయడం? హాఫ్ అన్ అవర్లో వండి పారేశారు. ఓకే, సో ఇవేంటి రెడ్గా బాగున్నాయి డెకరేషన్? స్ట్రాబెర్రీస్ కట్ చేసి పెట్టారు. అన్ని బెర్రీస్ పెట్టడం వేస్ట్, ఒక బెర్రీనే కట్ చేసి పడేస్తే పోతుంది అని, అంతే కదా? పర్లేదు, బాగుంది. అది యాక్చువల్లీ నేను జనరల్ బెర్రీనే చూసాను, అది ఎందుకంటే చిన్న సైజ్ ఉంటుంది కాబట్టి. సో స్పెషల్గా ఇదేంటబ్బా కొత్త ఇంత చిన్న ఐటమ్ అని మేము అలా చేసాం కాబట్టి అడిగారు. నార్మల్ గా పెడితే అడగకపోయారు. నేను అడగాలనే మీరు అలా చేశారు. స్పెషల్ ఉండాలి కదా, అర్థమైంది. సో బిర్యానీలో స్పెషల్ ఏంటి చెప్పండి? నార్మల్గా అన్ని వెజిటేబుల్స్ యూజ్ చేశాను. వెజిటేబుల్స్ హెల్త్కి బాగుంటుంది అనేసి వెజ్ బిర్యానీ చేశాను. బఠానీ, ఆలు, క్యారెట్, కొరియాండర్. వీక్లీ ఎన్ని టైమ్స్ చేస్తారు బిర్యానీ ఇంట్లో? 1 టైం చేస్తాను. 1 టైం చేయడమే ఎక్కువ మా వారికి, మళ్ళీ అన్నిసార్లు అవసరమా అంటారు. ఉన్నారా ఇక్కడ మీ వారు? లేరండి. లేరా? ఓకే, వినుండాల్సింది, బాగుండేది. ఓకే, సో ఏమైనా స్పెషాలిటీ చెప్పదలసిన అదర్ దాన్ వెజిటేబుల్స్ వేయడం కాకుండా, ఎందుకు మీరు చేసిన దాంట్లో ఏమైనా స్పెషల్ టేస్ట్ ఉంటుందా? టేస్ట్ కోసం ఏమైనా యాడ్ చేశారా అనేది? టేస్ట్ కోసం అంటే నార్మల్గా చేశాను. స్పెషల్గా గ్రేవీ చేశాను. స్వరూప నా పేరు. స్వరూప గారు ఏం తీసుకొచ్చారు? దమ్ చికెన్ బిర్యానీ. దమ్ చికెన్ బిర్యానీ. అందరూ చికెన్ దమ్ బిర్యానీ అంటే మీరు దమ్ చికెన్ బిర్యానీ, ఇదే మీలో వెరైటీ చూపించేస్తారు. సో దమ్ చికెన్ బిర్యానీలో వెరైటీ ఏంటి? వెరైటీ ఆనియన్, నెయ్యి, మసాలాలు, పెరుగు, నిమ్మకాయ అవన్నీ ఇస్తారు కదా. ఓకే, సో పిజ్జాది కూడా వాసులు అందరూ ఆవు నెయ్యే వాడతారు, చక్కగా శ్రేష్టం అని, అంతేనా? సో ఎవరిని అడిగినా ఆయిల్ బదులు చక్కటి ఆవు నెయ్యి అనే చెప్తున్నారు, కొలెస్ట్రాల్ కూడా రాకుండా, అంతేనా? సో అందరూ ఒకే మాట మీద ఉన్నారు మొత్తానికి. బిర్యానీలో కొంచెం నెయ్యి వేస్తేనే బాగుంటుంది టేస్ట్ పరంగా కూడా. ఓకే, ఎంత టైం పట్టిందమ్మా మీకు చేయడానికి? 1 అవర్ పట్టింది. 1 అవర్. ఓకే, మీ పేరు? మీరు హెల్త్ టిప్ని బాగా ఆస్వాదిస్తున్నారు, మీరు ఎన్ని హెల్త్ టిప్స్ చెప్తారో చూడాలి. సంధ్య గారు పేరు చక్కగా ఉంది. మీ బిర్యానీ? చికెన్ బిర్యానీ. ఫ్రైడ్ చికెన్ బిర్యానీ. ఓకే, ఎంత టైం పట్టింది చేయడానికి? 45 minutes. 45 minutes. ఓకే, బాగా కనిపిస్తుంది చూడగానే, లుక్ అయితే బాగుంది. సో ఏమేమి టేస్ట్ కోసం హాఫ్ చికెన్ ఫస్ట్ ఫ్రై చేసుకుంటాను. 2 hours ముందు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. దెన్ హాఫ్ ఫ్రై అయ్యాక దమ్ బిర్యానీ టైప్లో చేయాలి. ఓకే, ఫస్ట్ హాఫ్ ఫ్రై చేసుకోవాలి చికెన్, దెన్ లైక్ సేమ్ బిర్యానీ లాగే దమ్ స్టైల్లో చేయాలి. ఓకే, సేమ్ బిర్యానీలా దమ్. ఓకే, చూస్తాము డెఫినెట్గా మా చెఫ్ వచ్చి టేస్ట్ చేస్తారు. సో కెమెరా కళ్ళు ఎక్కువ మీ బిర్యానీ మీదే ఉన్నట్టున్నాయి. మీ మీద బిర్యానీ మీద నాకు అర్థం కాదు. చెప్పాలా? టిప్ చెప్తాను నేను. డెఫినెట్గా చెప్పండి. టమాటో హాఫ్ కట్ చేసుకొని లైక్ షుగర్లో టమాటాని కొంచెం అద్దుకుంటూ స్క్రబ్ చేసుకుంటే, బయటవి స్క్రబ్బర్స్ యూజ్ చేయకుండా షుగర్ అండ్ టమాటో తోటి ఫేస్ పైన స్క్రబ్ చేసుకుంటే లైక్ బ్లాక్ ఏమైనా ఉంటే బ్లాక్ హెడ్స్ అలాంటివి పోతాయి. సో చాలా మంచి టిప్ చెప్పారు. ఇంతవరకు బ్యూటీ టిప్ అంత ఎవరు చెప్పలేదు. నాకు తెలుసు మీ సౌందర్యానికి రహస్యం అదే కదా. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? మాధవి అండి. మాధవి గారు ఏం చేసుకొచ్చారు? వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ అసలు కామన్ అంతే అన్నట్టుంది. చెప్పండి, మీ బిర్యానీ వెజ్ బిర్యానీ అయినా మీరు గట్టిగా చెప్పాలండి, నేను వెజ్ బిర్యానీ చేసుకొచ్చానని. తిరిగి ఇక్కడ వరకు వచ్చారు కదండి. కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది. ఓకే, చెప్పండి ఎంత టైం పట్టింది చేయడానికి? అంతే 20-25 minutes. 20-25 అయిపోయింది, అదరగొట్టేశారు. ఏమేమి వేశారు? ఆనియన్, చిల్లీస్, క్యారెట్. ఆనియన్, చిల్లీస్, క్యారెట్ మంచిగా డెకరేట్ కూడా చేశారు క్యారెట్తో. ఓకే, సో టేస్ట్ విధంగా డిఫరెన్స్ ఉంది అని ఎలా అనుకుంటున్నారు మీరు మిగిలిన కంటెస్టెంట్స్తో పోలిస్తే? సో టేస్ట్ చేస్తే కానీ తెలియదు అంటున్నారు, అంతే. అంత ఆన్సర్స్ నా దగ్గరే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరమ్మా? స్వర్ణలత అండి. స్వర్ణలత గారు ఏం తీసుకొచ్చారు? వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ. ఓకే, ఎంత టైం పట్టింది చేయడానికి? 1/2 hour. మీరు వాడుతున్న ఆయిల్? సన్ఫ్లవర్ ఆయిల్. వాడాల్సిన ఆయిల్?
గోల్డ్ దివ్య రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. సో అందరికీ నోటికి వచ్చేయాలండి. ఇవాళ మనం వెళ్ళే లోపం గోల్డ్ దివ్య రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిలే మా ఇంట్లో ఉండాలి. మా ఇంట్లో కాదు, పక్కింట్లో వాళ్ళ ఇంట్లో కూడా ఉండాలి. చుట్టుపక్కల అసలు మీరు అదరహో, మీరు అదరహో, ఇంకా అదరహో. అక్కడ ప్రెసిడెంట్ గారు చెప్పేద్దాం, స్ట్రీట్లో ఏ షాప్ అయినా మన గోల్డ్ దివ్య రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిలే అమ్మాలి. అదొక రూల్ ప్రకటించేద్దాం. అండ్ ఇక్కడ ఉన్న మీరందరూ కూడా మన వన్ ఆఫ్ ద స్పాన్సర్స్ ది హ్యాండ్స్ ఇండియా ఇంగ్లీష్ డైలీ అండి. మీకు ఆల్రెడీ పేపర్ సర్క్యులేట్ చేశారు. సో బయట వాళ్ళకైతే ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఈజ్ 900 రూపీస్. అండ్ ఇవాళ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్కి మాత్రం ది హ్యాండ్స్ ఇండియా వాళ్ళు 600 రూపీస్కే ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. సో అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మా టీం ఇక్కడే ఉన్నారు. సో ఈలోపు మన చెఫ్ ఆల్రెడీ స్నాక్ ఐటమ్ రెడీ చేసేసి వెయిట్ చేస్తున్నారు మన కోసం. వెళ్దామా? ఎలా టేస్ట్ ఉందో చూసేసి వద్దాం. ఓకే, క్రిస్పీ మినీ రోల్స్ రెడీ అండి. మీ టేస్ట్ చూసి చెప్పండి. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మనం గోల్డ్ దివ్య ఆయిల్ ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా కాబట్టి ఇందులో ఆయిల్లో ఫ్రై చేసినా మనం రెగ్యులర్గా వాడే ఆయిల్స్ నాకు కూడా చాలా ఇష్టమైన గోల్డ్ దివ్య ఆయిల్. ఎందుకంటే ఏ డీప్ ఫ్రై చేసినా కానీ ఆయిల్ చాలా అసలు మీకు అనిపించదండి. ఇప్పుడు స్నాక్ మీరు తినండి, యూజువల్లీ స్నాక్స్ తింటే కొంచెం ఆయిలీ అనిపిస్తుంది, లేకపోతే కొంచెం వాసన వస్తుందని కొంచెం ఇష్టపడరు. కానీ ఆయిల్తో చేసిన ఈ స్నాక్ని మీరు ట్రై చేసి ఒకసారి చూసి నాకు చెప్పండి. సో ఈ స్నాక్ని మనం సాస్లో డిప్ చేస్తాం. ఇంకేమేమి యూజ్ చేయొచ్చు? యూజువల్గా అయితే నేను కెచప్తో ఇక్కడ మీకు ట్రై చేయడానికి ఇస్తున్నాను అండి. యూజువల్లీ మయోనీస్ అని మనకి వెజిటేరియన్లో దొరుకుతుంది, వెజిటేరియన్తో తినొచ్చు. లేకపోతే లేదు అంటే కొంచెం కర్డ్లో మనం గార్లిక్ చాప్ చేసుకొని అలా కూడా ట్రై చేయొచ్చు. కెచప్తో అయితే ఎక్కువ బాగుంటుంది, మయోతో అయితే ఎక్కువ బాగుంటుంది. సో కాంబినేషన్ కూడా విన్నారు కదండి, టేస్ట్ చాలా బాగుంది. సో నేను తినేలోపు మీకు కూడా పంపించేస్తాను, మీరు కూడా టేస్ట్ చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. వస్తున్నాయా? సో ఎలా ఉందండి టేస్ట్? కాలనీ ప్రెసిడెంట్ మీరే చెప్పాలి మాకు. శ్రీ సాయి ఐశ్వర్య కాలనీ ప్రెసిడెంట్ గారు మీరు చెప్పండి. చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. ఎందుకు? ఆయిల్ గోల్డ్ దివ్య వాడిన దాన్ని బట్టి కూడా. సో గోల్డ్ దివ్య. గోల్డ్ దివ్య. సో అందరికీ నాటుకు పోయిందండి మొత్తానికి. నేను ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో మీ పేరు అలానే మీరు రాధిక. జస్ట్ మీ ముందరకు వచ్చేటప్పుడు మాకు. సో మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్స్ అడిగితే యూ కెన్ రెస్పాండ్ టు ద చెఫ్. సో అన్నిటి జరుగుతుంది. సో మీరేమన్నా మీ చేసిన బిర్యానీ గురించి స్పెషల్ సో అందరూ మీ ఫోన్స్లో యూట్యూబ్ ఓపెన్ చేసి HMTV ఫుడ్ అండ్ ట్రావెల్ సర్చ్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఫుడ్ అండ్ ట్రావెల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇచ్చే ప్రైస్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఈస్ ఫర్ 900 రూపీస్. బట్ ఇవాళ శ్రీ సాయి ఐశ్వర్య కాలనీ వాసులకి మాత్రం సబ్స్క్రిప్షన్ ఫర్ ద హ్యాండ్స్ ఇండియా ఇంగ్లీష్ డైలీ. తయారు చేశారు చెఫ్ కరుణాకర్ గారు. సో దిస్ ప్రోగ్రామ్ గర్కి బిర్యానీ కాంటెస్ట్ is supported by Regency College of Hotel Management. సో అందరూ HMTV ఫుడ్ అండ్ ట్రావెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఫోన్స్ ఉండే వాళ్ళందరూ.
with internet, please subscribe to HMTV Food and Travel. So once again, the Hands India English Daily presents this wonderful program, Garki Biryani Contest. The sponsors are Gold. మీరు మీ డిష్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే స్పెషల్ ఉంటే వచ్చినప్పుడే చెప్పొచ్చు, దాన్ని బట్టే మీ మార్క్స్ ఉంటాయి. మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది మీరు చేసిన డిష్ గురించి? నాన్-వెజ్ కేటగిరీలో ఒక విన్నర్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ది ప్రైజ్ స్పాన్సర్స్ ఆర్ వన్స్ అగైన్ గోల్డ్ డివియా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ ద హోమ్ టౌన్ ఫర్నిచర్ వాళ్ళు కూడా గిఫ్ట్ వోచర్స్ అందజేయడం జరుగుతుందండి. పార్టిసిపెంట్స్ అందరికీ కూడాను స్పెషల్ సర్ప్రైజ్ ఉంది వన్స్ అగైన్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద స్పాన్సర్స్. మెయిన్ కాలనీ వాళ్ళకి ఇచ్చిన స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఈజ్ ఓన్లీ ఫర్ 600 రూపీస్ ఇన్స్టెడ్ ఆఫ్ 900 రూపీస్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ ది హ్యాండ్స్ ఇండియా న్యూస్ స్పెషల్ జోనర్లో ఎవరి టాలెంట్ ఉంటే కూడా వాళ్ళ గురించి బయటపడడం జరుగుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ ద హ్యాండ్స్ ఇండియా ఇంగ్లీష్ డైలీ. సో ఇవాళ ఇమీడియట్గా ఎవరిది వచ్చినప్పుడే మీరు చెప్పాలండి. సో దాన్ని బట్టి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి, తను అడిగిన క్వశ్చన్స్ బట్టి, మీ బిర్యానీ టేస్ట్ బట్టి, అన్నిటి బట్టి వాళ్ళు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో హ్యాండ్స్ ఇండియా న్యూస్ డైలీ వాళ్ళు ఇవాళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రేపు కూడా మా టీం ఇక్కడ అవైలబుల్ ఉంటుంది మీ కాలనీలో. సో యూ కెన్ గో త్రూ ద పేపర్ వన్స్, మీకు అందరికీ ఇచ్చారు కదా, సో చేసుకోవచ్చు. సో బెటర్ టు సబ్స్క్రైబ్ టుడే దాన్ టుమారో ఇఫ్ హూ ఎవర్ మిస్ టుడే from the Hands India. నందిని రైస్ కొంచెం బాగా లేదు. బి స్వాతి కృష్ణ టమాటా, గరం మసాలా, రాజ్మా బిర్యానీ, కొర్రలు పన్నీర్ బిర్యానీ, जी जी पनीर వైట్ ఎగ్జోటికా వెకేషన్స్ నుంచి ఆనంద్ గారు. అండ్ ఇంత చక్కటి అవకాశం మీ కాలనీలో ఈ ప్రోగ్రామ్ జరుపుకోవడానికి ఇచ్చిన సాయి ఐశ్వర్య కాలనీ
సో గోల్డ్ దివ్యా నుంచి రాజశేఖర్ గారు వేదిక మీదకి వచ్చారండి. సో వీ డోంట్ హ్యావ్ నవీన్ గారు హియర్. అండ్ కాలనీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం దయాకర్ రెడ్డి గారు. అండ్ సెక్రటరీ కే సో చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీ కమ్యూనిటీ మెంబర్స్, గార్డెన్ హాల్ మెంబర్స్ అండ్ ముఖ్యంగా మా స్పాన్సర్స్ ప్రెజెంట్ చేసిన వాళ్ళందరి నుంచి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం మనం. నమస్తే అండి. ఈ గర్కి బిర్యానీలో మీరు అందరూ పార్టిసిపేట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ చాలా యాక్టివ్గా అందరూ పార్టిసిపేట్ చేశారు. ఒక వంటలోనే కాకుండా డ్యాన్స్, దాని తర్వాత మిమ్మల్ని అందరినీ యునైటెడ్గా చూస్తుంటే వెరీ యాక్టివ్గా ఉన్నది. అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ అండ్ కీప్ యూ ఆల్ గోయింగ్ లైక్ దిస్. మళ్ళీ మంచి వాతావరణం, దాంట్లోని వేడివేడి బిర్యానీ, డ్యాన్స్ పార్టీ అలా చేస్తుంటే మనకి ఇంకేం కావాలండి చెప్పండి. ఈ రోజుల్లోని రోజు పొద్దున్నే వెళ్ళి సాయంత్రం బిజీగా వచ్చేటప్పుడు మనకు కొంచెం ఇలాంటి కావాలనుకుంటాం కదా, చక్కగా కొంచెం కూర్చొని గడపాలి అని అనుకుంటాము. ఇది ఒక మంచి వేదిక అండి. So I congratulations to you all in participating this. And మేము Vacations Exotica నుంచి అండి. And we conduct the tours to all over the world like Europe, USA, Thailand, Singapore. అట్లానే కాకుండా విత్ ఇన్ ఇండియా కూడా చేస్తుంటాము. సో మీరు ఎవరైనా టూర్ ప్లాన్ చేసినట్లయితే ఈ గర్కి బిర్యానీ తరపు నుంచి పార్టిసిపెంట్స్ అని చెప్పి మా ఆఫీస్కి దగ్గర ఉన్న ఆఫీస్కి కాంటాక్ట్ చేస్తే విల్ గివ్ యూ స్పెషల్ డిస్కౌంట్స్ అండి. కంగ్రాచులేషన్స్ అండి. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు ఇక్కడ. నేను రాజశేఖర్ అండి, గోల్డియా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ నుంచి. మేము ఎడిబుల్ ఆయిల్ కేటగిరీలో వరల్డ్ వైడ్ 5th పొజిషన్ అండి. మేము ఇండియాలో మార్కెటింగ్ వచ్చి 7 years అవుతుంది. సో ఇక్కడ అందరూ వచ్చి నాకు తెలిసి అందరూ బాగా ఎంజాయ్ చేస్తుంటారు. మా ప్రొడక్ట్స్ మీరు రత్నదేవ్ సూపర్ మార్కెట్లో కానీ, స్పార్ సూపర్ మార్కెట్స్లో కానీ, మీకు ఆన్లైన్లో బిగ్ బాస్కెట్లో కూడా దొరుకుతాయండి. ఇక్కడ వచ్చిన పార్టిసిపేట్స్ అందరికీ కూడా ఒక్కొక్క ప్యాకెట్ మీకు శాంపుల్ ప్యాకెట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే విన్నర్స్ కూడా ఒక 5 liter జార్ ఇవ్వడం జరుగుతుంది. నాన్ వెజ్ కేటగిరీలో ఒకరికి, వెజ్ కేటగిరీలో ఒకరికి చెరొక ఇది ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరూ ఒకసారి ఆయిల్ ట్రై చేయండి. డెఫినెట్లీ ఇట్ విల్ బీ, ఐ హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్ దిస్. థ్యాంక్ యూ. గర్కి బిర్యానీ కాంటెస్ట్కి విచ్చేసిన అందరికీ నా యొక్క మా కాలనీ తరఫున విచ్చేసినటువంటి అతిథులకు మా యొక్క నమస్కారాలు. మరియు ఈ ఒక్క ప్రోగ్రామే కాదు, కాలనీలో మహిళలు చాలా ముందుకొచ్చి అన్ని ప్రోగ్రాంలలో ముందుండి ఇదివరకు కూడా ఏప్రిల్ ఫూల్ కాదు ఏప్రిల్ కూల్ అనే ప్రోగ్రాం కూడా కండక్ట్ చేసి రాష్ట్ర స్థాయిలో కూడా అది ముందుకు వచ్చింది. మరి ఇప్పుడు కూడా మహిళలు ముందుకొచ్చి అన్ని ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మళ్ళీ హ్యాండ్స్ ఇండియా వాళ్ళకు స్పాన్సర్స్ అందరికీ కూడా మా కాలనీ తరఫున, అసోసియేషన్ తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తాను. నేను డిపిఆర్ గార్డెన్ ఓనర్ డి బాలరెడ్డి గారిని. ఈ హ్యాండ్స్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసినందుకు హెచ్ఎంటీఆర్ గారికి, ప్లస్ ఇక్కడ బిర్యానీ ప్రిపేర్ చేసుకొచ్చిన మహిళలందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా దయాకర్ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ ప్రోగ్రాంని ఇక్కడ ఏర్పాటు చేయించినందుకు కూడా వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. హన్స్ ఇండియా ఇంగ్లీష్ డైలీ లేడీస్కి ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీడే ఒక ఫుల్ పేజీ ఉమెనియా అని లేడీస్కి సంబంధించిన ఆర్టికల్స్ మాత్రమే ప్రచురిస్తూ ఏ ఇంగ్లీష్ పేపరు చేయని సాహసం చేసి ఈరోజు ఒక్క ఇంగ్లీష్ పేపర్ హన్స్ ఇండియా మాత్రమే ఎవ్రీడే ఒక ఫుల్ పేజీ లేడీస్ కొరకు కేటాయించిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చి చూస్తే చాలా ఒక పండగ వాతావరణం ఉంది. మేడం గారు చెప్పినట్టు స్టేట్ లెవెల్లో ప్రైజులు కూడా మీరు సాధిస్తున్నారంటే ఇందాక చూసిన ప్రోగ్రామ్స్ని బట్టి మాకు చాలా మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేసామని చెప్పేసి ఆనందంగా ఉంది. ఈ ఘర్కి బిర్యానీ అనే కార్యక్రమాన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, మనకి ఎవరు వచ్చినా సరే అతిథులు ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ ఎవరు వచ్చినా ఇక్కడ మనకి మీ హైదరాబాద్ బిర్యానీ చాలా బాగుందబ్బా, మేము టేస్ట్ చేసామని చెప్పేసి ఈవెన్ పెద్ద పెద్ద క్రీడాకారులు కానీ ఎవరైనా సరే ఏ ప్రెసిడెంట్లు వచ్చినా మన బిర్యానీ ఖచ్చితంగా టేస్ట్ చేసిపోతారు. అలాంటి మన హైదరాబాద్ బిర్యానీకి
మనం తినాలంటే హోటల్కి వెళ్ళి తినాల్సి వస్తుంది చాలా చోట్ల. ఎందుకంటే మా సర్వేలో చాలామందికి బిర్యానీ వంట రావడం లేదు. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి వంటకి మనం అందరం నేర్చుకోవాలి. మన లేడీస్ అందరికి కూడా, లేడీసే కాదు జెంట్స్కి కూడా ఈ బిర్యానీ చేయడం రావాలి అనే ఉద్దేశంతో మీలాంటి నైపుణ్యం కలిగిన మహిళలందరితోటి ఈ కార్యక్రమాన్ని చేపించి వాళ్ళకి స్ఫూర్తిగా నిలిపి వాళ్ళల్లో చైతన్యం కలిగించి వాళ్ళని కూడా నేర్పేలా చేస్తారనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. ఇది ఈ ఒక్కటితోటే కాదు, ఇప్పటికీ మొత్తం టోటల్ 20 గేటెడ్ కమ్యూనిటీస్లో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ ఇది మనది 10th ప్రోగ్రామ్. ఇది ఇంతకుముందు సాకేత్, సహారా ప్లస్ ఎస్ఎంఆర్ వినయ్ అండ్ జనప్రియ, ల్యాంకల్స్ అండ్ రాజీవ్ కాలనీ, అపర్ణ, సౌత్ అండ్ పార్కు మన పక్కనే ఉంది. ఈ విధంగా ఇవాళ 10th కార్యక్రమం ఇక్కడ మనం చేపట్టాం. ఇంకా 10 గేటెడ్ కమ్యూనిటీస్లో మేము చేస్తాము. దాదాపు ఇంకొక 15-20 డేస్లో ఇది కంప్లీట్ అయింది. దీని కాంపిటీషన్ ఏ విధంగా అంటే ప్రతి చోట కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ నుంచి ఒక వెజ్ విన్నర్ని, ఒక నాన్ వెజ్ విన్నర్ని తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళ అందరికీ కూడా ఈ 20 గేటెడ్ కమ్యూనిటీస్లో 20 మెంబర్స్ వెజ్ విన్నర్సు, 20 మెంబర్స్ నాన్ వెజ్ విన్నర్సు అక్కడికి గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని మేము ఈ కంప్లీట్ అయిన తర్వాత చేపడతాం. అది ఎక్కడ చేపడుతున్నాము, ఏ రోజు చేస్తాము, ఎన్నింటికి చేస్తాము, ఎప్పుడు చేస్తాము అనేది అంతా కూడా ఎప్పటికప్పుడు మా ప్రతినిధులు మీకు ఇన్ఫామ్ చేస్తారు. అక్కడ మాత్రం 6 lakhs వర్త్ గిఫ్ట్స్ ఉన్నాయి. కనుక ఇప్పుడు రావాల్సిన విన్నర్స్ ఇద్దరే కాకుండా మా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికి కూడా ఆ కార్యక్రమానికి వచ్చి మీ విన్నర్స్ని ఎంకరేజ్ చేసి ఆ గిఫ్ట్ మీరు తెచ్చుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి మాతో సహకరించినటువంటి మా స్పాన్సర్స్ అందరికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక మీ పని ముందే అయిపోయింది. ఆల్రెడీ వంట కంప్లీట్ చేసి ఈయనకి తీసుకొచ్చారు, చక్కటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీ పని అయిపోయింది, మా పని అయిపోయింది. ఇక ఉన్నది మా చెఫ్ పని. అక్కడ కూర్చొని ఎగ్జామ్ రాస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వంటలు చూస్తుంటే గుమగుమలు ఆడుతూ ఉన్నాయి. అందరూ విన్నర్సే, కానీ మేము ఆయనకి ఇచ్చింది ఒకటే, ఒక వెజ్ విన్నర్ని, ఒక నాన్ వెజ్ విన్నర్ని తీయమని చెప్పాం. దానికి ఆయన కసరత్తు చేస్తున్నాడు. ఈ కార్యక్రమం అయిన తర్వాత విన్నర్స్ని ఆయన సెలెక్ట్ చేసి మీ ముందు చెప్తాడు. వారికి విన్నర్స్ ఇద్దరికి కూడా గోల్డ్ వి అవార్డు 5 లీటర్స్ ఆయిల్ క్యాన్ ఇస్తారు. అదేవిధంగా ప్రతి పార్టిసిపెంట్స్కి 500 రూపీస్ హోమ్ టౌన్ ఓచరు, పార్టిసిపేషన్ సర్టిఫికెటు అండ్ గోల్డ్ వియా 1 లీటర్ ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మాకు సహకరించినటువంటి ప్రెసిడెంట్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, నా ఈ ఓనర్ బాలరెడ్డి గారికి, పార్టిసిపేట్స్ అందరికి కూడా, ప్లస్ వీళ్ళని ఎంకరేజ్ చేస్తానికి వచ్చిన ఎంకరేజ్మెంట్ బ్యాచ్కి అందరికి కూడా ఈ సందర్భంగా నేను థ్యాంక్ చెప్తూ మీరందరూ కూడా గ్రాండ్ ఫినాలేకి రావాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ అనండి ఆల్. ఆమ్స్ ఇండియా మరియు హెచ్ఎంటీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజంగా వారు చెప్పినట్టుగా ఏదైతే మనను గుర్తుపట్టే రుచికరమైన బిర్యానీ ఏదైతే ఉందో, నిజంగా కూడా చాలామంది హోటల్ నుంచి తెచ్చుకోవడమో బిర్యానీ అంటే అది ఏదో దానికి చాలా కష్టపడాలనో అనుకోకుండా ఇలాంటి కార్యక్రమం వారు ఏదైతే సదుద్దేశంతో చేపట్టినరో, నిజంగా కూడా మహిళలు అందరూ కూడా బిర్యానీ నేర్చుకొని శ్రద్ధగా ఈ కార్యక్రమానికి వచ్చి వారి యొక్క ఏదైతే నైపుణ్యాన్ని ప్రదర్శించారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వారితో పాటు మా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే వారు చెప్పిన వెంటనే ఒక 2 రోజులనే అందరికీ చెప్పడం, వాళ్ళందరూ కూడా ఈ విధంగా తయారు చేసుకొని రావడం
ఏదైతే ఉందో చాలా శ్రద్ధగా అందరు కూడా ప్రయత్నం చేసినందుకు వారందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, నిజంగా కూడా మా బాలుడు అన్న ఎప్పుడు కూడా ఏ సమస్య ఉన్నా కానీ ఈ కాలనీ లోపల ఎవరికైనా ఇబ్బంది ఉంది, వాళ్ళు ఇంటి ముంగటనే చేసుకుంటారు ఫంక్షను, రాత్రి వర్షం వచ్చింది, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉన్నదంటే ఏదో ఒక కొంత అమౌంట్కు దేనికి కూడా కాదని అనకుండా అందరికి కూడా సహకరిస్తూ ఏదైతే ఫంక్షన్ హాలు వారు ఇస్తున్నారో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ఫంక్షన్ హాలు దినదిన అభివృద్ధి కాకుండా నిమిష అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, నాకు ఈ సమయం ఇచ్చిన మీ అందరికి కూడా, ఈ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. చుట్టుపక్కల కాలనీలకు సంబంధించిన సోదరీమణులందరికీ నా యొక్క నమస్కారం. ఎంతో ఓపికతో కష్టపడి ఈ యొక్క ఫంక్షన్లో ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. ఒక 10-20 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ మార్పు ఏంటంటే, మా చిన్నతనంలో ఎప్పుడో పండుగకే పబ్బానికో నాన్ వెజ్ తినేవాళ్ళు. ఈ బిర్యానీల కల్చర్ అనేది ఈ 10 సంవత్సరాల్లో నాకు తెలిసి ఎక్కువ అయిపోయింది. నాన్ వెజ్ తినడం కూడా ఈ మధ్య పిల్లలు డే బై డే లేదా రోజు లేకుండా తినలేని పరిస్థితిలో ఈరోజు జనరేషన్ తయారైంది. మా ఇంట్లో కూడా పిల్లలు మాటికి ఆ హోటల్ నుండి బిర్యానీ తీసుకొచ్చుకొని తినడం, పార్సెల్లు ఆర్డర్ ఇవ్వగానే వాడు తీసుకొచ్చి ఇవ్వడం, తినడం, ఇట్లా ఇంట్లో వారానికి ఒక 10 రోజులకు ఒకసారి తయారు చేసినా కానీ ఇంకా పిల్లలు బయట నుంచి తెప్పించుకోవడం. నేను హెచ్చరిస్తూనే ఉంటా వాళ్ళని, ఏమనంటే బయట బిర్యానీలో కొంత నాణ్యమైన మాంసం ఉండదు, తర్వాత బిర్యానీలో కొంచెం పశువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు కలుపుతున్నారు. డాల్డా నెయ్యికి బదులు యాక్చువల్గా బిర్యానీలో నెయ్యి కలపాలి, డాల్డా కూడా వాడకూడదు. డాల్డా కలుపుతారు, పశువుల కొవ్వు కూడా కలుపుతున్నారు అనేటువంటి కొంచెం అపోహలు కాదు, వాస్తవం ఉంది. కొన్ని హోటల్స్లో అట్లా చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు లాభాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పనంగా పెట్టి వాళ్ళు వ్యాపారం చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మన పిల్లలకు మన ఇంట్లోనే వండి, ఇప్పుడు ఈ రోజుల్లో ఇంటర్నెట్లో వచ్చిన ఎట్లా బిర్యానీ తయారు చేసుకోవచ్చు అని, ఏ రకంగా తయారు చేసుకోవచ్చు అని ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఈ ఇంట్లో వండుకొని ఇంట్లోనే తినేటువంటి కల్చర్ డెవలప్ కావాలి. ఈ హన్స్ ఇండియా వాళ్ళు హెచ్ఎండి టీవీ ప్రోగ్రాం పెట్టి ఇలాంటి వాటిని ప్రోత్సహించడం వల్ల మన ఇంట్లోనే వంటలు చేసుకొని పిల్లలకు మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వడం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, మంచి సానుకూలమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రాం చేయడం వల్ల చాలా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది. కాబట్టి ఈ ప్రోగ్రాం అనేది మీరు ఆర్గనైజ్ చేసినందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు ఇందులో అందరూ పార్టిసిపేట్ చేసినందుకు సోదరిమణులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇంకా ఇలాంటివి ప్రోత్సహించి, ముఖ్యంగా ఆరోగ్యకరమైన, అంటే బిర్యానీ అంటే ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ఉంటుంది, తర్వాత వెజిటేబుల్స్ మిక్స్ చేసి కూడా తయారు చేసే బిర్యానీ అవి ఉంటాయి, ఫ్రైడ్ రైస్. అవి వెజిటేబుల్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఆరోగ్యానికి మంచిది. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వాటితో కూడా బిర్యానీలో చేసి అలాంటివి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది పిల్లలకు. మరి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఇంకా భవిష్యత్తులో కూడా మంచి మంచి ప్రోగ్రాములు చేయాలని మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. సో ఒక్కొక్కరిని నేను పార్టిసిపెంట్స్ని పిలుస్తాను. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ టు టేక్ ఓవర్ ద సర్టిఫికేట్స్. నెక్స్ట్ వై అర్చన గారు. అందరూ చప్పట్లు కొడుతూనే ఉండాలండి, అందరు పార్టిసిపెంట్స్ అండే వరకు కూడాను. హసీనా బేగం గారు చప్పట్లు కొట్టాలి. నెక్స్ట్ శైలజ గారు. సో మీలో ఎనర్జీ తినేయచ్చు అయిపోగానే, సో ఒక్కసారి మీ ఎనర్జీ అంతా కూడా యూజ్ చేసి చప్పట్లు కొట్టాలి. అండ్ నెక్స్ట్ ఈజ్ ఎం లలిత గారు. కెన్ ఐ హ్యావ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ప్లీజ్. చప్పట్లు కొట్టాలి, పిల్లలు కూడా చాలా మంది కనిపిస్తున్నారు. జి వసంత గారు. సో సర్టిఫికేట్స్ తీసుకున్న వాళ్ళు ఇంకా గట్టిగా కొట్టొచ్చండి. మన గోల్డ్ ఇవే రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ నుంచి మరొక సర్ప్రైజ్ కూడా ఉంది అందరు పార్టిసిపెంట్స్ కూడా. ఏ శిరీష గారు. తగ్గాయండి, చప్పట్లు కొట్టాలి. మీ కాలనీ మీ ఫ్యామిలీ మెంబర్స్కే కదా. ఎస్ బి సరిత గారు.
ఎక్కడండి సర్టిఫికేట్స్ తీసుకున్న వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. పి నీలిమ గారు, కె స్వరాజ్యలక్ష్మి గారు, మీ అందరికీ పార్టిసిపెంట్ సర్టిఫికేట్స్ తో పాటుగా ఇన్ ఆర్బిట్ బ్రాంచ్ ఓన్లీ. సో వ్యాలిడిటీ డేట్ కూడా ఉంది. జి సుజాత గారు అండ్ నెక్స్ట్ వి విజయ దుర్గా గారు. సో చక్కగా డ్యాన్స్ చేసే జిమ్మికి కమ్మలు అంటూ బాగా అదరగొట్టారు. మీ కాలనీ వాళ్ళని కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఎక్కడండి చప్పట్లు కొట్టాలి, వెనకున్న క్రౌడ్ అనే ఎంకరేజ్ చేయాలండి. మీరు ఎలాగో అయిపోయిందండి, లాస్ట్ టైం చప్పట్లు కొట్టేయండి. పార్టిసిపెంట్స్ అందరి బిర్యానీలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇప్పుడు కీర్తన గారు అండ్ నెక్స్ట్ ఈస్ చెప్పట్లండి. అయిపోయింది పార్టిసిపెంట్ సర్టిఫికేట్స్. నాన్ వెజ్ కేటగిరీలో ఒక విన్నర్ ఉంటారు. సో ఒకసారి చెఫ్ కరుణాకర్ గారు ఇదే లాస్ట్ అని ఇప్పటికి 10 సార్లు కొట్టించాను అనుకుంటున్నారు. సో ఇట్స్ విన్నర్స్ టైం నౌ. విన్నర్స్ వాళ్ళు మీ అందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చారు. లెట్స్ ఆల్ క్లాప్ ఫర్ హ్యాండ్స్ ఇండియా అండ్ గోల్డ్ దివ్య వాళ్ళకండి, స్పాన్సర్స్ కూడా. సో విన్నర్స్ నాన్ వెజిటేరియన్. ఎనీ గెస్సెస్? ఎనీబడి గెస్సెస్? ఓకే అండి, ద విన్నర్ ఇస్ అనితా కిరణ్. 5 లీటర్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తో గోల్డ్ దివ్య రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఎనీ గెస్? ఇన్ వెజ్ కేటగిరీ చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది వెజ్ కేటగిరీలో. ఎనీ గెసెస్? జి వసంత గారు ముందుగానే లేస్తున్నారంటే గెస్ చేశారేమో, పేరు పిల్లలకు ముందుగానే సగం లేచి నిలబడ్డారు. ఇంత టెన్షన్ లో గెలిచేసుకున్నారు కదా మేడం. 5 లీటర్స్ గోల్డ్ దివ్య రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఓకే, సో ఇప్పటి నుంచి టెన్షన్ పడండి, గెలుచుకోండి, విన్నర్ అవ్వండి. సో టెన్షన్ అంటూనే చేసేసి విన్నర్ కూడా అయిపోయారు. సో కంగ్రాచులేషన్స్ టు ద విన్నర్. వెజ్ కేటగిరీలో వసంత గారు 5 లీటర్స్ గోల్డ్ దివ్య రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ గెలుచుకున్నారు. రెంటల్ పార్ట్నర్ గోల్డ్ దివ్య రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, హోమ్సీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. గోల్డ్ దివ్యాకి అందరూ బ్రాండ్ అంబాసిడర్లు అయిపోయారు. ఇద్దరికి ఒకటే కాపీ ఇచ్చారా? సబ్స్క్రైబ్ చేసుకుంటే 2 కాపీలు ఇస్తారు.